ప్రభునామానికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనం చదువుకొని దేవుని మాటలు. కీడు వలన జయింపక మేలు చేత కీడును జయింపుము. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పొయ్యుదు. ప్రభు సన్నిధిలో చదవబడినటువంటి లేఖన భాగమును గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు ఒక చక్కటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కీడు వలన జయింపక మేలు చేత కీడును జయింపుము. నీ శత్రువు ఆకలి కొనింటే ఆహారం పెట్టు, దాహము కొని ఉంటే దాహమును తీర్చు. బైబిల్ అంతా కూడా మనకు చెప్పేటువంటి మాట ఏంటంటే, కీడు అనేది దేవుని పిల్లల యొక్క లిస్టులో లేదు. చెడు అనేది దేవుని పిల్లల లిస్టులో లేదు. పాపము అనేది దేవుని పిల్లలకు సంబంధించేది కాదు. పాపమైన, కీడు అయినా, చెడు అయినా, చీకటి అయినా, రాత్రి అయినా, ఇవన్నీ కూడా దుష్టుడైన అపవాదికి సంబంధించినవి. దేవుని పిల్లలు అని మనల్ని గుర్తించాలి అంటే మనలో కొన్ని లక్షణాలు ఉంటాయి. కరోనా వస్తే ఏ లక్షణాలు ఉంటాయి? కరోనా వచ్చినప్పుడు ఏ లక్షణాలు ఉంటాయండి? జలుబు, దగ్గు, ఆయాస ఉంటాయా లేవా? జ్వరము, అవి ఉన్నాయంటే లక్షణాలు కరోనా వచ్చిందని అర్థం. కోపం అధికంగా ఉందంటే ఆ లక్షణం ఏంటి? బీపీ. బి అంటే ఏంది? పి అంటే ఏంది? హై బీపీ, లో బీపీ. ఒకటి సంభవించిందంటే దాంట్లో కొన్ని లక్షణాలు ఉంటాయి. జాండీస్ అయ్యాయి అనుకోండి,
వాళ్ళకి జాండీస్ అయిన వాళ్ళకి అన్నం తినబుద్ధి కాదు, జ్వరం వచ్చిన వాళ్ళకి నోరు చేదుగా ఉంటుంది. ఈ రీతిగా ఒకటి సంభవించిందంటే కొన్ని లక్షణాలు కనపడతాయి, సిమ్టమ్స్ కనపడతాయి. దేవుని పిల్లలు, అపవాది పిల్లలు, దేవుని సంబంధులు, దుష్టుని సంబంధులు, వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు, దేవుని ఎరిగిన వారు, దేవుణ్ణి ఎరగని వారు, దేవుని నమ్మిన వారు, దేవుని నమ్మని వారికి తేడా ఉంటుంది. ఎంత తేడా ఉంటుందంటే చీకటికి వెలుగుకు ఎంత తేడో దేవుణ్ణి నమ్మిన వారికి దేవుని నమ్మని వారికి అంత తేడా. మంచికి చెడు ఎంత తేడో దేవుణ్ణి నమ్మిన వారికి దేవుణ్ణి నమ్మని వారికి అంత తేడా. మేలుకు కీడుకు ఎంత డిఫరెన్సో దేవుణ్ణి నమ్మిన వానికి దేవుని నమ్మని వానికి అంత డిఫరెన్స్. బైబిల్ చెప్తూ ఉంది, దేవుని సంబంధులు, దేవుని ఎరిగిన వారు ఎలాగా ఉండాలి అంటే మన ఇంటికి శత్రువు వచ్చిన ఆకలి ఆహారం పెట్టాలి. మన ఇంటికి శత్రువు వచ్చిన దాహం వేసి దాహము తీర్చాలి. ఇది దేవుని పిల్లల యొక్క లక్షణాలు. అందుకే అపోస్తుడైన పౌలు గారు అంటున్నారు, కీడు వలన జయించకుండా మేలు చేత కీడు జయించండి. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు మేలు చేసే దేవుడే కానీ కీడు చేసేవాడు కాదు. న్యాయం చేయవాడు కానీ అన్యాయము చేయవాడు కాదు. మంచి జరిగించువాడు కానీ చెడు జరిగించువాడు కాదు. చీకటిని వెలుగు కమ్మని పలకగా వెలుగైంది కానీ వెలుగును ఆయన చీకటి చేయలేదు. చేశాడా? ఆది కాండంలో లేదు. మారాను ఏం చేశాడు? మధురంగా మార్చాడు. మధురాన్ని మారాగా మార్చాడా? లేదు. యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు కానీ ఇశ్రాయేలును యాకోబుగా మార్చలేదు. దొంగను దొరగా మార్చాడు కానీ దొరను దొంగగా మార్చలేదు. అవిశ్వాసిని విశ్వాసిగా మారుస్తాడు కానీ విశ్వాసిని అవిశ్వాసిగా చేయడు ఆయన. ఒక అన్న నాతో అన్నాడు, ఏమన్నా మందిరానికి రావచ్చు కదా. ఆయన అంటాడు, నేను పాస్టర్లని ఎవరిని నమ్మను అంటాడు. నేను మందిరానికి ఎందుకు రాకుండా ఉన్నానని చెప్పమంటారా? పాస్టర్ల మీద నమ్మకం లేదు. నేను అందుకే బాగా ప్రభుని నమ్ముకొని బాగా ఆరాధించేవాడిని. ఇదిగో పేరు చెప్పకూడదు అన్నాడు. పేరు చెప్పకూడదు. నేను అందుకే ప్రార్థనకు మందిరానికి దూరమైన అన్నాడు. ఒక మనిషి మరొక మనిషిని, విశ్వాసములో ఉన్న వ్యక్తిని చెడగొట్టవచ్చు కానీ దేవుడు ఎన్నటికీ విశ్వాసిని అవిశ్వాసిగా చేయడు. హల్లెలూయా. ఒక సేవకుడు అన్నాడు, ఏమయ్యా మందిరానికి సేవకు మానుకున్నామంటే, వద్దు నాయన, ఆ సంఘానికి ఒక దండం, ఆ సేవకు ఒక దండం. ఏమేంటే ఇదిగో ఆ విశ్వాసులు, ఆ సంఘస్థులు నాకు ఇలా చేశారు. దేవుని బిడ్డలారా, ఒక సేవకుడు మానుకున్నాడంటే విశ్వాస కారణమై ఉండొచ్చు.
ఒక విశ్వాసి మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? మేలు జరిగే మాట చెప్పాడా, కీడు జరిగే మాట చెప్పాడా? యేసు ప్రభు మేలు జరిగే సంగతులే చెప్పాడు. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి 128వ కీర్తన, ఆయన త్రోవలు ఎందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాయితాన్ని అనుభవిస్తావు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. హల్లెలూయా. రోమాపత్రిక 8:28 రాయబడి ఉంది. చదవండి. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చబడెను. హల్లెలూయా. దేవుని ప్రేమించే వారికి మేలే జరుగుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించే వారికి మేలే జరుగుతుంది. తల్లిదండ్రిని సన్మానించే వారికి మేలే జరుగుతుంది. ఆయన ఎవరికి కీడు చేయడు, ఎవరికి ద్రోహం చేయడు, ఎవరికి అన్యాయం చేయడు. ఆయన మేలులు చేసే దేవుడు. అందుకే అపోస్తుడైన పౌలు గారు రోమాలో ఉన్నటువంటి రోమీయులకు, సంఘస్థులకు, అన్యజనులకు కాదు, దేవుని ఎరగని వారికి కాదు, రక్షణ మారు మనసు బాప్తిసము పొందినటువంటి వారికి కాదు, ఎవరికి? రక్షణ మారు మనసు బాప్తిసము పొందినటువంటి వారితో అపోస్తుడైన పౌలు గారు చెప్పేటువంటి మాట ఏంటంటే, కీడు వలన జయించకుండా దేవుని పిల్లలు మేలు చేతనే జయించాలి. హల్లెలూయా. మేలు చేతనే జయించాలి. జయాన్ని పొందుకోవాలి అంటే మేలు చేత జయించాలి. జయమును పొందుకోవాలంటే కీడు చేసి కాదు, హాని చేసి కాదు, నష్టపరిచి కాదు, అన్యాయం చేసి కాదు, అక్రమం చేసి కాదు, మోసం చేసి కాదు, అబద్ధమాడి కాదు, దొంగతనం చేసి కాదు, లేకపోతే ఒక వ్యక్తిని కించపరిచి, గాయపరిచి, నష్టం చేసి కాదు. నీవు మేలు చేతనే ఏం చేయాలంటే కీడును జయించాలి. హల్లెలూయా. కొందరు ఎత్తుకు పై ఎత్తేస్తారు. అంటే నాకు ఒక నష్టం చేశారనుకోండి, సమయం కోసం ఎదురు చూసి ఎలాగైనా దెబ్బ కొట్టాలి. నేను చిన్నప్పుడు ఒక పాఠం చదివాను తెలుగులో. మాట్లాడుకున్నారంట, అన్నీ సమకూర్చబడ్డాయంట, రాకపోకలు, ఏమంటారు, బచ్చ భోజనమా, బచ్చ భోజనము, దండలు మార్చుకునేది, రింగు మార్చుకునేది, అయ్యకాడికి పోయి ముహూర్తం పెట్టుకునేది, అన్నీ అయిపోయినాయంట. అంతే కదా, మందిరానికి వచ్చే అయ్యకానే కదా ముహూర్తం పెట్టేది పెళ్లి చేయాలని. ఇంకా పెళ్ళి తాంబలం అయిపోయింది, ముహూర్తం అయిపోయింది, పిన్నిలో గొడవ అంట. నీ శిలని నేను చేసుకున్నాడంట ఒకడు. ఏమిరా, ఏం జరిగిందిరా చెప్పు నాయన. లేదు, నేను చేసుకున్నాను, గొడవ వేసుకున్నాడట. పెళ్లి పెట్టెలు ఎక్కిన తర్వాత ఎవరు చేసుకుంటారా నాకు చెల్లెల్ని? ఏం జరిగిందో చెప్పు నాయన. ఏమని? చిన్నదానికి పెద్దదానికి పెద్ద గొడవ అయిందంట, కొట్టుకునే కాటికి అయిందంట. వీళ్ళ చెల్లెలు వీళ్ళు చేసుకోలేదని వీడేం చేశాడంటే వాళ్ళ చెల్లెలకి తాళి కట్టి వదిలిపెట్టాడంట. చూడండి, వీడు చేసుకోకుండా వదిలిపెడితే
వీడేం చేసినాడు? తాలిగట్టి పోయి రాపో అని చెప్పాడు. లోకమంతా కూడా ఎలాగా ఉందంటే, కీడు చేసిన వానికి ప్రతి కీడు చేయాలి, అన్యాయం చేసిన వారికి అన్యాయం చేయాలి, మోసం చేసిన వారికి మోసం చేయాలి, కీడు చేసిన వారికి కీడు తలపెట్టాలి అన్నటువంటి వేలో మార్గములో వెళుతూ ఉన్నాడు. అయితే బైబిల్ చెప్తూ ఉంది, అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, నా జీవితంలో దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ రోజైనా ఇంట్లో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, పొలములో కానీ, ఎక్కడైనా కానీ దేవుడు నీకు కీడు కానీ హాని కానీ చేశాడా? ఆయన మేలు చేసే దేవుడు. హల్లెలూయా! ఆయన మేలు చేసే దేవుడు. ఆ మేలు బట్టి, ఆయన మేలు పొందినటువంటి మనము ఏం చేయాలి అంటే, దేవుని యొక్క బిడ్డలారా, ఎవరైనా మన జీవితంలో కీడు చేసినట్లయితే వారికి కీడుకు ప్రతి కీడు చేయకుండా, కీడు చేత జయించకుండా, కీడైనా ఏం చేయాలంటే మేలు చేత జయించాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా! మేలు చేతనే జయించాలి. అవును, దేవుని బిడ్డలారా, కీడు అనేది దేవుని పిల్లలకు సంబంధించినది కాదు. అన్యాయం అనేది దేవుని పిల్లలకు సంబంధించినది కాదు. అధర్మం అనేది దేవుని పిల్లలకు సంబంధించినది కాదు. అవినీతి అనేది దేవుని పిల్లలకు సంబంధించినది కాదు. మోసము అనేది, అబద్ధము అనేది, జూదము అనేది, వ్యభిచారం అనేది, దొంగతనము అనేది, నరహత్య అనేది దేవుని పిల్లలకు సంబంధించినది కాదు. హల్లెలూయా! భార్య దొరికిన వానికి ఏం దొరుకుతుంది? మేలు దొరుకును. ఆదాము దగ్గరికి అవ్వను తీసుకొని వచ్చి ఏమన్నాడు? నీ సాటి అయిన సహకారి అన్నాడు. నాకు ఇంతవరకు అర్థం కాలే సబ్జెక్ట్. సాటి అయిన సహకారి, దేనికి సహకారి చెప్పండి? ఒకన్నా మొగ్గలు వేసాడంట. మొగ్గలు తెల్లవారుజామునే వెళ్తాడంట, చీకటి ఉండగానే నీళ్లు కట్టడానికి. చెట్లకు నీళ్ళు కట్టాలి కదా. 10-20 మంది కూలీలను పిలుచుకొని వెళ్తాడంట. భార్యకు చెప్తాడంట, మేము చీకటి ఉండగానే 10-20 మంది వెళ్తున్నాము, తెల్లవారిలోగా మా అందరికీ టిఫిన్ రెడీ చేసుకొని తీసుకురా అన్నాడంట. నువ్వు ముందు మొగ్గలు మానుకుంటావా మానకవా అన్నాడంట. నువ్వు ముందు ఈ మొగ్గలు వేయడం ముందు మానుకో. నువ్వు నీళ్ళు కట్టేది వద్దు, 10 మంది 20 మంది కూలీలు నీళ్ళు కట్టడం వద్దు, నేను టిఫిన్ చేయడం వద్దు. నాకే ఓపిక లేక హోటల్ నుంచి తెచ్చుకుంటా. ఏంటంటే నాకే ఓపిక లేక హోటల్ నుంచి తెచ్చుకుంటా. ఇంకా 10 మంది 20 మందికి నేను ఎక్కడికి తెచ్చి పెట్టేది? సాటినే సహకారం అంటారా? ఏమంటారండి? సాటినా సహకారం అంటారా? కొత్తపల్లిలో ఒక సిస్టరు, నేను విజయవాడకి వెళ్ళాను పని మీద, నిస్సి పని కోసం వెళ్తే చిన్న వయసు, కొత్తగా పెళ్ళయింది. ఆ బ్రదర్ వచ్చేసి మెకానిక్ దగ్గర పనిచేసే పిల్లలు దాదాపు 10 మంది ఉన్నారు. ఆ 10 మంది ఈ బ్రదర్ దగ్గర వర్కర్స్. ఈ 10 మందికి భోజనాలు ఈ బ్రదరే పెట్టాలి. 10 మందికి హోటల్ నుంచి తెచ్చి ఎంత ఖర్చు? వద్దులే అండి,
3 పూట్ల వర్కర్లకి టిఫిను, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నరు నేను సిద్ధపరుస్తలే. నువ్వు కష్టపడుతున్నది ఎవరి కోసం? కుటుంబం కోసమే కదా, భార్య పిల్లల కోసమే కదా. వర్కర్లకి నేను 3 పూట్ల అన్నం చేసి పెట్టలేనా? నేను అడిగాను ఆ పాపను. కొత్తపల్లిలో, విజయవాడలో ఉంది ఆ పాప. ఇప్పుడు సూచిట్ ఉంది. 10 మందికి వంట వండుతుందంట రోజు 3 పూట్ల. అత్త కొండమంటే వండరు, మామ కొండమంటే వండరు, తోడుకోడలు కొండమంటే వండరు. వండుతారా? నీ కుండ నీది, నా కుండ నాది, నీ కొంచెం నీది, నా కొంచెం నాది అంటారు. అలాంటిది దేవుని బిడ్డలారా, ఆ అమ్మాయిని చూసి నేను ఆశ్చర్యపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వచ్చింది మాట మనకు సబ్జెక్టు? సాటైన సహకారి. హల్లెలూయా. భార్య దొరికిన వారికి భర్తకి ఏం జరగాలి? బీపీ రావాలా? భార్య ద్వారా బీపీ పోవాలనా, బీపీ రావాలనా? చెప్పండి. వచ్చే కీడు, పోతే పలకండి మేలు. హల్లెలూయా. హార్ట్ అటాక్ వచ్చే కీడు, హార్ట్ అటాక్ పోతే మేలు. ఎట్టా మేలు చేయాలంటే చెప్తా చూడు. ఒకసారి ఒక డాక్టరు గందరగోళంగా, టెన్షన్లో, బాధతో వచ్చాడంట ఇంటికి. ఈమె దేవుడు నమ్ముకున్న విశ్వాసి, మంచి ప్రార్థన పరురాలు, దేవుడు నమ్ముకుంది. తెల్లవారుజాము లేచి ప్రతిరోజు బాగా ప్రార్థన చేసుకుంటుంది. భర్త డాక్టర్. గందరగోళంగా దిగులతో వచ్చినప్పుడు పలకరించిందంట. నా మనసు బాగాలేదు, కొంచెం దూరంగా ఉండు అని చెప్పాడంట. ఎందుకు బాగలేదు, ఏం జరిగింది చెప్పు అన్న. చెప్పాను కదా మనసు బాగలేదు, కొంచెం దూరంగా ఉండు అన్నాడంట. సరే కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ వచ్చిందంట. ఏం జరిగింది, ఏమి చెప్పు. ఏం చెప్తే నువ్వు తీరుస్తావా? 6 మేలు ఉండాలి, సంసారానికి మేలు ఉండాలి, ఊరికి మేలు ఉండాలి, సంఘానికి మేలు ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు కీడు చేసేవాడు కాదు. దుష్టుడైన అపవాది మొదటి నుండి కీడు చేయువాడు, మొదటి నుండి పాపము చేయువాడు, మొదటి నుండి దొంగతనం చేయువాడు, మొదటి నుండి మోసం చేయువాడు, మొదటి నుండి అన్యాయము చేయువాడు, మొదటి నుండి నాశనాన్ని కోరుకునేవాడు దుష్టుడైన అపవాది. మోసం చేసేవాడు, అన్యాయం చేసేవాడు, అక్రమం చేసేవాడు, దొంగతనం చేసేవాడు, హత్య చేసేవాడు దుష్టుడి సంబంధి. మేలు చేసేవాడు, న్యాయం చేసేవాడు, మంచి చేసేవాడు, నీతి చేసేవాడు, యథార్థంగా చేసేవాడు, యథార్థంగా బ్రతికేవాడు దేవుని సంబంధి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేవుని పిల్లల జీవితంలో ఏమి ఉండాలి అంటే మేలే ఉండాలి. హల్లెలూయా. కీడు అనేది సంఘములో కూడా, ఈ సంఘము ఏ సంఘానికి కీడు చేయదు, ఈ కుటుంబము ఏ కుటుంబానికి కీడు చేయదు, ఈ విశ్వాసి మరొక విశ్వాసికి కీడు చేయదు, ఈ పాస్టరు మరొక పాస్టర్కు కీడు చేయడు. ఎందుకంటే ఒక పాస్టరు మరొక పాస్టర్కు మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు మాత్రం. ఒక విశ్వాసి మరొక విశ్వాసికి మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు చేయకూడదు. ఇయ్యకపోయినా పర్వాలేదు, కానీ దోచుకోకూడదు. దీన్ని ఏమంటారంటే మేలు. దేవునికి బిడ్డలారా, పౌలు గారు అదే అంటున్నారు, మనము మేలు చేతనే మనము కీడును జయించాలి. శత్రువైనా, మిత్రువైనా, బంధువైనా, చుట్టాలైనా, స్నేహితులైనా, ఎవరైనా కానీ ఏం చేయాలంటే మేలు చేత. మేలు చేత అంటే దేని ద్వారా? ప్రార్థన ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రార్థన ద్వారానే. అవును, ఎవరైనా మనకు అన్యాయం చేశారు అనుకోండి, స్టేషన్కి కావాలన్నా మందిరానికి రావాలన్నా? మందిరానికి వచ్చి మేలు చేత జయించినట్లు. స్టేషన్కి వెళ్ళి కోర్టుకు వెళ్ళి స్టేషన్కి వెళ్తే, లాయర్ల కాడికి వెళ్తే, పోలీసుల కాడికి వెళ్తే వాళ్ళు చేశారు, నందిని చేసి ఎలాగన్నా కానీ అక్కడ అన్యాయమో న్యాయమో మాకు సంబంధం లేదు, నువ్వు గెలవాలంటే గెలవాలి. ఇది లోకములో ఉన్న జీవితం. అయితే దేవుని పిల్లలు ఎలాగ జయించాలి? ప్రార్థన ద్వారా జయించాలి, స్తుతి ద్వారా జయించాలి, ఆరాధన ద్వారా జయించాలి, ప్రేమతో జయించాలి, సహనంతో జయించాలి, ప్రార్థన ద్వారా జయించాలి. ఇదిగో దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని, దేవుని పాదాల ద్వారా మనము కనిపెట్టుకొని జయించాలి. హల్లెలూయా. పాత నిబంధన కాలములో కంటికి కన్ను పంటికి పన్ను అనింది. కొత్త నిబంధన కాలములో యేసుప్రభు ఏం చెప్పాడు? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బైబిల్ మనతో, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అనువలే నిందల ద్వారా, అవమాన ద్వారా, కరువు ద్వారా, కష్టం ద్వారా, కన్నీల ద్వారా, వ్యాధుల ద్వారా, బాధల ద్వారా ఎన్ని విధాలుగా మనకు కీడు సంభవించిన మన దేవుడు మన జీవితంలో మేలు చేయువాడు. హల్లెలూయా. కీడు చేయువాడు కాడు, మేలే చేసే దేవుడు. మేలులు మన జీవితంలో ఎన్నో చేయువాడు. ఎందుకంటే మన దేవుడు ఏ ఒక్కరికి, ఏ సంఘానికి, ఏ గ్రామానికి, ఏ పట్టణానికి కీడు చేయువాడు కానే కాదు. వాళ్ళు శత్రులైనా, దొంగలైనా, హంతకులైనా, వ్యభిచారైనా, ఎవరైనా కానీ ఆయన మేలు ఇచ్చేవాడు. కాబట్టి మన జీవితంలో మనకు ఎవరు ఎన్ని విధాలుగా కీడు చేసినా, కీడు ద్వారా కాకుండా మేలు ద్వారానే, అంటే ప్రార్థన ద్వారానే, క్రీస్తు ద్వారానే, దేవుని ద్వారానే, క్రీస్తు ప్రేమ ద్వారానే మనము ఇతరులను జయించేటువంటి వారిగా ఉన్నట్లయితే అప్పుడు మనము దేవుని పిల్లలమని గుర్తు. హల్లెలూయా. దేవుని పిల్లలమని గుర్తు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎన్ని విధాలుగా గాయపరిచిన, కొడాలతో కొట్టిన, ఉమ్మి వేసిన, భారమైన సిలువను వేసిన, గడ్డపెట్టుకలు లాగిన, పిడికిలతో కొట్టిన యేసు ప్రభుల వారు, దేవునికి బిడ్డలారా, నోరు కూడా తెరవలేదు. గెత్సేమనే తోటలో బందిపోటు దొంగలు వచ్చి బంధించినప్పుడు మలుకు అనేటువంటి ఒక వ్యక్తి చెవు నరికాడు. పేతురుతో ప్రభు అంటాడు, పేతురు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు. కాబట్టి కత్తి కన్నా కరుణ గొప్పది. ఇక చాలు, నీ కత్తి నీ దగ్గర పెట్టుకొని చెప్పి ఆ చెవు తెగిపోయినటువంటి ఆ వ్యక్తి చెవు తెగిపోయి నేల మీద పడినటువంటి ఆ చెవు తీసుకొని దేవుని యొక్క బిడ్డలారా ఆ చెవును అతికించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. యేసు ప్రభువును బంధించడానికి వచ్చిన దొంగ, యేసు ప్రభువును కొట్టడానికి వచ్చిన దొంగ, యేసు ప్రభువును ఈడ్చుకొని వెళ్ళడానికి వచ్చిన దొంగ, యేసు ప్రభువును లాక్కోవడానికి వచ్చినటువంటి దొంగ, యేసు ప్రభువును పిడికిలతో కొట్టడానికి వచ్చిన దొంగ, యేసు ప్రభువును గడ్డ పిడకలు లాగడానికి వచ్చిన దొంగకు యేసు ప్రభు ఏం చేశాడంటే చెవు తెగిపోతే చెవు భాగాన్ని అతికించాడు. లోక చెవు నరకమని చెప్పాలా? అది యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి గొప్ప మనసు, మంచి మనసు. దేవునికి బిడ్డలారా, ఇప్పుడు అన్నకే తమ్ముడు కీడు చేయాలని, తమ్ముడే అన్నకు కీడు చేయాలని ఉద్దేశం. భార్య వచ్చాదంట. ఏమని? మీ అన్న చూడు,
10 ఎకరాలు సంపాదించినాడు. పనికమాలోడా, సీతగానోడా, ఎందుకు చేసుకున్నావు? నీకెందుకు భార్య, నీకెందుకు పిల్లలు? 1 ఎకరా పొలం లేదు. మీ అన్నకు చూడు 10 ఎకరాలు, మీ అన్నకు చూడు 10 ఎకరాలు తిరుగుతుందంట. వీనికి తిక్కలేసి 10 ఎకరాలు పంట కిరోసిన్ పోసి అంటుపెట్టి నీకు పోయినాడంట. ఎవరు? చిన్నోడు. వెళ్ళాడంట శైలికి, పనిలో పంపించాడు అంటుపెట్టి నీకు. రే, మా అన్న పొలంలో ఉంటాడు. ఎక్కడ మీ పొలం? మా అన్న ఎడంటే ఆయన అదే పొలం. ఎందుకంటే వానికి పనిలే పడలే, ఎప్పుడు పొలమే, ఎప్పుడు చేలోనే ఉంటాడు. మా అన్న ఏడంటే అదే ఆ పొలానికి అంటు పెట్టమని చెప్పాడంట. ఎక్కడో తాతదో ముత్తాతదో 1 ఎకరా పొలం ఉండేదంట, ఒక ఎకరా ఈ చిన్నోనికి. అది కూడా పక్కనే ఉండేదంట. అన్నకు 10 ఎకరాలు ఉంది, తమ్మునికి 1 ఎకరా ఉంది. ఈ 10 ఎకరాలు పొలం ఉన్నాడు. పొద్దున్న పోయి కలుపు తీస్తా ఈ ఎకరా పొలం ఉండే దాంట్లోకి ఎద్దులు గొర్రెలు అన్నాయంట, గాడిదలు అన్నాయంట. వారండి ఉండేది 1 ఎకరా మా తమ్మునికి, అవి గాడిదలు ఎద్దులు బర్రెలు తింటాయని తోలనికి పోయాడంట. ఎవరు? అన్న తమ్ముని పొలంలోకి తోలాడంట. పోయినాయంట పశువులు. తోలేగాడి తోలి కనపడితే కలుపు విగ్దామని వంగినాడంట. కలుపు తీసి వంగుతా ఉంటే పన్నెలు వచ్చినాడు అంటుపెట్టడానికి. ఎవరి పొలానికి అంటుపెట్టారు ఇప్పుడు? ఎవరి పొలానికి? మా అన్న ఆ పొలంలో వంగి కలుపు తీస్తా ఉంటే ఆ పొలానికి అట్టుపెట్టామని చెప్తే వచ్చినారంట, అంటుపెట్టినారంట. ఎకర పొలం ఊసుకాకైపోయిందంట. ఓ అమ్మ, నా తమ్ముడు అన్యాయం అయిపోయానే, నా తమ్ముడికి ఘోరం జరిగిపోయానే. ఉండేది 1 ఎకరా పొలం, ఉందే రాక్షసి మా తమ్ముని భార్య అని గుండెలు కొట్టుకొని బాధకుంటా ఉన్నాడంట. ఏమైంది? చెడపకురా చెడేదవు. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మన జీవితంలో మేలే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు మేలు చేసేవాడు. ఎవరికి ఎక్కడ ఏమాత్రము ఆయన మన కోసం నలిగిపోయాడు కానీ, కరిగిపోయాడు కానీ, భూమి మీద ఉన్న ఒక్కరికి కూడా కీడు చేయాలి అని ఉద్దేశించిన దేవుడు కానే కాదని ప్రభు సన్నిధిలో మనం గుర్తించుదాం. దేవుడి మాటలు మన హృదయంలో దీవించునుగాక. ఆమేన్. మోకరించండి, ఆరాధనలో ఏకీభవించండి. చక్కగా మోకరించండి. నీలో మోకాటి మీద మోకరించండి. 2 చేతులు జోడించి మోకరించండి. మేలు చేసే దేవుడు, న్యాయం చేసే దేవుడు, మంచి చేసే దేవుడు, ఎక్కడ కీడు వాడు తెగులు అన్న మాట మన జీవితంలో ఉండదు. ఆయన మేలు చేసే దేవుడు. చక్కగా మోకరించండి. నీలో మోకాటి మీద మోకరించండి. 2 చేతులు జోడించి మోకరించండి. మేలు చేశాడు నీకు, నీ కుటుంబానికి, ఇదిగో నీకు, నీ సంఘానికి దేవుడు ఎన్నో మేలు చేశాడు. కనుక మన జీవితంలో మేలు చేసేవారిగా ఉండాలి. మేలు చేతనే కీడును జయించేవారిగా ఉండాలి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యేసయ్యా, నీ పరిశుద్ధమైన, దివ్యమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామానికి కోట్ల కొలది స్తోత్రములు రాజా, రక్షకుడా, విమోచకుడా, పరిశుద్ధుడా, స్తోత్రములైనా ఈ మధ్యాహ్న కాలపు వేళలో నైనా మీరు నాతో, మాతో, మా అందరితో మాట్లాడిన గొప్ప మాటలు బట్టి స్తోత్రములు. కీడు చేత జయించక మేలు చేతనే జయించండి. ఎందుకనగా మన దేవుడు మేలు చేసే దేవుడని
తల్లిని తండ్రిని సన్మానించిన వారికి మేలు చేశాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించే వారికి మేలు చేశాడు. ఆయనను ప్రేమించే వారికి మేలు చేశాడు. మన జీవితంలో ఎక్కడ కీడు చేసిన దేవుడు కాదు. మనము మన ఇంటికి మేలు చేయాలి, మన సంఘానికి మేలు చేయాలి, మన ఊరికి మేలు చేయాలి, మన బంధువులకు మేలు చేయాలి, మన చుట్టాలకు మేలు చేయాలి అని దేవా మా అందరితో మీరు మాట్లాడిన గొప్ప మాటలు బట్టి ఎక్కడ కలలో కూడా ఎదుటి వారికి కీడు చేయాలి అని శత్రువుకు హాని చేయాలి అన్న మాట అయ్యా మా తలంపులో గాని, ఊహలో గాని, నోటిలో గాని, మాటలో గాని ఎక్కడ రాకూడదయ్యా. ఎందుకంటే నువ్వు మేలు చేసే దేవుడు తండ్రి స్తోత్రాలు చేస్తాను. మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, జీవము గల మా నాయన, సర్వాధికారి, సత్య స్వరూపుడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడా, స్తోత్రములు తండ్రి, స్తోత్రములనైనా నీ గొప్ప నామనికే స్తోత్రాలు, పరిశుద్ధమైన నామనికే స్తోత్రాలు, ఉన్నతమైన నామనికే స్తోత్రాలు. ఈ సమయములో అనారోగ్యముతో వచ్చారు, ఇబ్బందులతో వచ్చారు, పోగొట్టుకొని వచ్చారు, సమస్యలతో వచ్చారు. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, నీ గాయపడిన మంచి మార్కులు కృపలో ప్రసాదించి సహాయము చేయి. మీ సన్నిధికి వచ్చి అయినా ఓపికతో నీ మాటలు విని నీ సన్నిధికి వచ్చి నిన్ను స్తుతించి ఆరాధించడం నీ బిడ్డలందరినీ కూడా ఒక్కొక్కరిని మనసారా పేరున దీవించమని, నీ కృపతో, నీ మహిమతో, నీ ఆత్మతో నింపుమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి ఇదిగో తండ్రి మా కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి గాయాలు పొంది సిలువను మోసి నలిగిపోయి కరిగిపోయి విరిగిపోయి దంచబడి విర్చబడి మమ్మల్ని రక్షించుకున్న గొప్ప తండ్రి పాదములకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇన్ని మేలు చేసిన మీకు ఏమి చెల్లించలేక మా స్తుతి ఆరాధన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో మీకే సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి.